మంచిర్యాల జిల్లాలో ప్రియుడితో కలిసి భారతి అనే మహిళ తన భర్తను హతమార్చింది. హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన సాయిని కుమార్ 3 రోజుల క్రితం ముల్కల దగ్గర అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోయినట్లు భార్య ప్రచారం చేసింది. అయితే అనుమానం వచ్చిన పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అసలు విషయం బయటపడింది. భారతికి గ్రామానికి చెందిన సురేందర్తో వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలిసిన కుమార్ పద్ధతి మార్చుకోవాలని భార్యను మందలించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భారతి నిర్ణయించుకుంది. ప్రియుడికి విషయం చెప్పింది. ఊరికే చంపితే ఏమీ రాదని, ఇన్సూరెన్స్ చేయిస్తే డబ్బులతో పాటు తమకున్న అడ్డు కూడా తొలగిపోతుందని ప్రియుడు సలహా ఇచ్చాడు. ఈ క్రమంలో కుమార్పై 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేయించారు. వెంటనే చనిపోతే అనుమానం వస్తుందని కొన్నాళ్లు వేచి చూశారు. సాయి కుమార్ని 3 రోజుల క్రితం ముల్కల దగ్గర భారతి, ఆమె ప్రియుడు సురేందర్ మరో ఇద్దరు కలిసి తీవ్రంగా కొట్టి చంపేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ఇన్సూరెన్స్ వస్తుందని ఆశపడ్డారు. అయితే పోలీసుల దర్యాప్తుతో అసలు విషయం బయటపడింది. మృతుడి భార్య భారతి, సురేందర్, మల్లేష్, శ్రీరామ్ అనే మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన ఇన్సూరెన్స్ బాండ్లు, 25,000 నగదు, ఒక బైక్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఇతని భార్యకు ప్లస్ A4 లక్ష్శెట్టి సురేందర్, తండ్రి పేరు రామకృష్ణయ్య, ఇతను కూడా R&R కాలనీ. ఇతని ముతుని యొక్క భార్యకు A4కు అక్రమ సంబంధం ఉంది. వాళ్ళు కంటిన్యూషన్ ఫోన్ మాట్లాడుకోవడం, ఈ విషయం తెలిసి మృతుడు భార్యని మందలించడము, కొట్టడము జరుగుతుంది. మృతుడి యొక్క భార్య అండ్ మృతుడు భార్యకున్న అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి వీరు ఒక ప్లాన్ చేసుకొని ఇతను ఇట్లనే నన్ను కొడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, అతన్ని ఎలిమినేట్ చేయడం కోసము ఎవరు సరైన వ్యక్తి ఉన్నారనే క్రమంలో ఈ A3 మృతుడు భార్య మా ఆయనని చంపితే నీకు డబ్బులు ఇస్తా అని ఆమె చెప్పడం జరుగుతుంది. 10 lakhs ఇస్తామని చెప్పడం జరిగింది. ఎట్లా అనంటే LIC అతన్ని చంపి రోడ్ యాక్సిడెంట్గా చిత్రీకరిస్తే డబ్బులు crores of rupees వస్తాయి, మేము అవి చేసినాము, అందులో కూడా మీకు వాటా ఇస్తామని A1కు A2కు చెప్పడం జరిగింది.